కొల్లేరు ఆక్వా రైతుల కష్టాలకు ముగింపు పలికే రోజు త్వరలోనే వస్తుందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కేంద్ర సాధికార కమిటీ సభ్యుడు సిపి గోయల్ను కలిసిన ఎంపీ కొల్లేరు సమస్యపై చర్చించారు. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ క్షేత్ర సరిహద్దుల నిర్ణయంలో సుదీర్ఘ జాప్యం జరుగుతుండడం పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖలో సుప్రీంకోర్టు ఆదేశాలు అనంతరం కొల్లేరు సరస్సు ప్రాంతాన్ని కేంద్ర సాధికార కమిటీ సందర్శించిన అంశాలను ఎంపీ ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల పరిధి నుంచి సిఈసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదనపు సమాచారం కోరడం వల్ల మరిన్ని సంక్లిష్టతలు ఏర్పడమే కాకుండా కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ క్షేత్ర సరిహద్దుల హేతుబద్ధీకరణపై జాతీయ వన్యప్రాణి మండలి ఇచ్చిన సూచనల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎంపీ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల న్యాయసమ్మత హక్కులు జీవనోపాధి కాపాడేలా కేంద్ర ప్రభుత్వం మానవీయ దృష్టితో జోక్యం చేసుకుని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ మాట్లాడుతూ కేంద్ర మంత్రి సిఈసి సభ్యులు కొల్లేరు సమస్య పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కొల్లేరు రైతాంగానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పు వస్తుందనే ఆశాభావాన్ని ఎంపీ వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోనే ఎక్కువగా కోకో పంట సాగు చేస్తున్న ఏలూరు జిల్లాను కోకో హబ్గా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశించారని, కోకో క్లస్టర్ ఏర్పాటుతో ఏలూరు జిల్లా కోకో ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మారబోతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మాట్లాడితే రిపోర్టు మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ క్యాబినెట్ అయిపోయిన తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఢిల్లీలో మనము కమిటీ మెంబర్స్ని అడగడం ఏంటంటే రైతుల సమస్యలు కూడా పాజిటివ్గా ఉన్నాయని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మొన్న కొన్ని రోజులు నెల వెనకాల వాళ్ళు కూడా కొల్లేరుకి అంతా కూడా విజిట్ చేశారు. మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఇవాళ అవగాహన ఉంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రిపోర్ట్ అంతా కూడా తయారైనాక ఒకసారి పాజిటివ్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అలాగే సిఈసి తరఫున కూడా మనకి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ తయారు చేయడానికి అంతా కూడా రెడీ చేస్తాం. వచ్చే కొన్ని నెలల్లోనే ఒక పాజిటివ్గా సుప్రీంకోర్టుకి ఒక రిపోర్ట్ పోతుంది. ఆ రిపోర్టుని బట్టి సుప్రీంకోర్టు కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఏలూరు ప్రజలకైనా కానీ కొల్లేరు ప్రజలకైనా కానీ స్పెషల్లీ కొల్లేరు ప్రజలందరికీ కూడా మేము అందరం కూడా పనిచేస్తాం. ఇదే రకంగా జరిగితే కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి ఒక కంక్లూజన్ వస్తుందని కూడా మీ అందరికీ తెలుపుతూ, అలాగే మన ఏలూరులో ఇవాళ కోకో ఫార్మర్స్ కూడా ఇవాళ మన ఏలూరులోనే కోకో హబ్బులాగా తయారు చేయాలనేది సీఎం గారి ఇంటెన్షన్. అదే రకంగా మనకి కోకో ఫార్మర్స్ అందరికి కూడా ఒక శుభవార్త కింద మనం ఇక్కడే కోకోని ఒక ఐడెంటిఫికేషన్ ఏరియా కింద ఐడెంటిఫై చేసుకున్నాం. ఏలూరులోనే కోకోని ప్రమోట్ చేయడానికి అన్ని పనులు చేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.